बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अर्रहीक़ुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. హజరత్ హంజా రజియల్లాహు అన్హు గారి ఇస్లాం స్వీకారం. మక్కా వాతావరణం హింసా దౌర్జన్యాల కారు మేఘాలతో గంభీరంగా ఉంది. అంతలోనే ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపుకు పీడితుల మార్గంలో వెలుగు విరజిమ్మినట్లయింది. అదే ఆ మెరుపు హజరత్ హంజా రజియల్లాహు అన్హు గారి ఇస్లాం ధర్మ స్వీకారం. ఆయన ఇస్లాం స్వీకరించిన సంఘటన దైవదౌత్యపు 6వ శకపు చివరి సంఘటన. అంటే ఆయన జిల్హజ్జా మాసంలో ఇస్లాం స్వీకరించారు. ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి పురిగొల్పిన పరిస్థితి ఏమిటంటే, ఓ రోజు అబూజహల్ సఫా కొండ వద్ద దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉన్న చోటు నుండి వెడుతూ ఆయన్ను హింసించి దుర్భాషలాడారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమీ అనకుండా కూర్చున్నారు. అయితే అతను ఆయన తలపై ఓ రాయిని విసిరివేశాడు. ఆ రాయి తగలడం వలన తల నుండి రక్తం స్రవించనారంభించింది. ఆ తర్వాత అతను వెళ్ళి కాబా గృహం దగ్గర తన మిత్రబృందంలో చేరి కూర్చున్నాడు. అబ్దుల్లా బిన్ జుదాన్ స్త్రీ బానిస ఇదంతా గమనిస్తూ ఉంది. ఆమె ఇల్లు సఫా కొండపైనే ఉంది. హజరత్ హంజా రజియల్లాహు అన్హు విల్లంబులు ధరించి వేట నుండి తిరిగి వస్తుండగా ఎదురుగా వెళ్ళి విషయమంతా చెప్పేసింది. హజరత్ హంజా రజియల్లాహు అన్హు కోపోద్రిక్తంతో ఊగిపోయారు. ఈయన ఖురేష్కు చెందిన అత్యంత శక్తిశాలి దృఢకాయుడైన యువకుడు. దాసి చెప్పిన విషయాలను విని ఒక్క క్షణం కూడా జాగు చేయకుండా అబూజహల్ కనబడగానే అతన్ని చితకబాదాలనే ఉద్దేశంతో హుటాహుటిన అక్కడికి చేరారు. మస్జిద్ హరంలోనికి వెళ్ళి అతనికి ఎదురుగా నిలబడి, ఒరేయ్ పిరికిపందా, నీవు నా సోదర కుమారుని తిడతావా? నేను కూడా ఆయన ధర్మాన్నే స్వీకరించాను తెలుసా అంటూ విల్లుతో అబూజహల్ తలపై ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు అతని తల బద్దలుగా పగిలిపోయింది. ఇది చూసి బనూ మఖ్జూమ్ తెగ, హంజా రజియల్లాహు అన్హు గారి తెగ బనూ హాషిం ఒకరిపై ఒకరు తలపడ్డారు. కానీ అబూజహల్ వారిని వారిస్తూ, పోనిద్దురు, అబూ అమ్మారాను ఏమనకండి, నేను నిజంగానే ఆయన అబ్బాయిని బహు చెడ్డగా తిట్టాను అని అన్నాడు. మొదట హజరత్ హంజా రజియల్లాహు అన్హు తన బంధువును అగౌరవ పాల్చేసినందుకు రోషపడుతూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. కానీ అల్లాహ్ ఆ తర్వాత ఆయన హృదయాన్ని ఆ ధర్మం కోసం తెరిచాడు. ఆయన ఇస్లాం ధర్మాన్ని దృఢంగా పట్టుకోవడం జరిగింది. ముస్లింలకు ఆయన ద్వారా గొప్ప గౌరవం, శక్తి లభించాయి. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఇస్లాం స్వీకారం. జులుం, హింసా దౌర్జన్యాల కారు మేఘాల ఈ భయానక వాతావరణంలో మరో మెరుపు మెరిసింది. దీని వెలుగు మునుపటి వెలుగు కన్నా కళ్ళు మిరుమిట్లు గొలిపేదిగా ఉంది. అంటే హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇస్లాంను స్వీకరించారన్నమాట. ఈయన ఇస్లాం స్వీకరించిన సంఘటన జరిగింది కూడా దైవదౌత్య శకపు 6వ సంవత్సరంలోనే. ఈయన హజరత్ హంజా రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించిన 3వ రోజునే ముస్లిం అయ్యారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంను స్వీకరించేలా చేయమని దువా కూడా చేసి ఉన్నారు. ఇమామే తిర్మిజీ రహ్మతుల్లాహి అలైహి ఇబ్నే ఉమర్ ఉల్లేఖనాన్ని ఉల్లేఖిస్తూ ఈ దువాను ప్రామాణికమైందిగా ఖరారు చేశారు. అలాగే తిబ్రానీ హజరత్ ఇబ్నే మసూద్ మరియు హజరత్ అనస్ రజియల్లాహు అన్హుల ఉల్లేఖనాలను ఉల్లేఖిస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అంటారు. ఓ అల్లాహ్, ఉమర్ బిన్ ఖత్తాబ్ లేదా అబూజహల్ బిన్ హషీం వీరిద్దరిలో నీకు ప్రియమైన వారి ద్వారా ఇస్లాంను శక్తివంతం చెయ్యి. అల్లాహ్ ఈ దువాను స్వీకరించడం వల్ల హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ముస్లిం అయిపోయారు.
అల్లాహ్ దృష్టిలో ఈ ఇద్దరిలో ఒక హజరత్ ఉమర్ రజియల్లా అన్హు మాత్రమే ప్రియమైన వారు. హజరత్ ఉమర్ రజియల్లా అన్హు గారి ఇస్లాం స్వీకారానికి సంబంధించిన మొత్తం ఉల్లేఖనాలను అధ్యయనం చేసిన తరువాత ఆయన మనస్సులో ఇస్లాం ధర్మ ఔన్నత్యం క్రమక్రమంగా వేళ్ళూనుకుందని తెలుస్తుంది. ఈ ఉల్లేఖనాలన్నింటినీ వివరించే ముందు హజరత్ ఉమర్ రజియల్లా అన్హు గారి భావోద్రేకాలు, ఆయన ప్రవృత్తి, ఆయన వ్యక్తిత్వాలను గురించి కూడా తెలుసుకోవటం అవసరం. హజరత్ ఉమర్ రజియల్లా అన్హు తన దుడుకుతనంలో, కాఠిన్యంలో బాగా పేరు మోసినవారు. ముస్లింలు ఓ సుదీర్ఘకాలం వరకు ఆయన పెట్టిన హింసలకు గురై ఉన్నారు. ఆయన వ్యక్తిత్వంలో రెండు విభిన్న రకాల భావోద్రేకాలు సంఘర్షించుకుంటున్నాయా అన్నట్లు అగుపడేది. ఆయన ఓవైపు తాత ముత్తాతలు ప్రవేశపెట్టిన ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ ఉండడం, రక్తపాతం అంటే ఉత్సాహం చూపడానికి ఇష్టపడేవారు. కానీ మరోపక్క విశ్వాస మార్గంలో ముస్లింలపై జరుగుతున్న దమనకాండను వారు ఎంతో దృఢచిత్తంతో సహించడాన్ని కూడా ఆశ్చర్యచకితులై వారి ధైర్యానికి జోహార్లు అర్పించే దృష్టితో చూసేవారు. అదే కాకుండా ఓ బుద్ధిమంతునికి ఉండవలసిన లక్షణాల్లో వలె ఆయన మనస్సులో ఆ విషయం గురించి అనుమానాలు కూడా పొడిసూపుతూ ఉండేవి. ఇస్లాం దేని వైపునకైతే పిలుస్తుందో బహుశా అదే సరి అయిన మేలైన మార్గమేమోననే ఆలోచన కూడా అప్పుడప్పుడు ఆయన మెదడులో మెదులుతూ ఉండేది. కాబట్టి ఆయన పరిస్థితి ఒక్కసారే మండి చల్లారిపోయే అగ్నిలా ఉండేది. హజరత్ ఉమర్ రజియల్లా అన్హు గారి ఇస్లాం స్వీకార సంఘటన వివరాలు దాదాపు అన్ని ఉల్లేఖనాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఓసారి ఆయన ఇంటికి వెలుపల రాత్రి గడపవలసి వచ్చింది. ఆయన హరం కాబా మస్జిద్కు వచ్చి కాబాలోని పరదాలోకి దూరిపోయారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తూ సూరా అల్ హఖ్ఖా పఠిస్తూ ఉన్నారు. హజరత్ ఉమర్ రజియల్లా అన్హు ఆ పారాయణాన్ని వింటూ దాని శైలికి ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన కథనం ప్రకారమే నేను నా మనస్సులో దైవ సాక్షి ఖురైష్ ప్రజలు అనుకున్నట్లుగానే ఆయన ఓ కవే అని అనుకున్నాను. అంతలోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ను పఠించారు. కాదు, ఇది ఓ గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాక్కు, ఏ కవికి చెందిన వాక్కు కాదు అని మీరు విశ్వసించడం అనేది చాలా తక్కువ. నేను తిరిగి నా మనసులో ఓహో అయితే ఈయన ఓ జ్యోతిష్యుడు అని అనుకున్నాను. అంతలోనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖురాన్ వాక్యాన్ని పఠించారు. ఇంకా ఇది ఏ జ్యోతిష్యుని వాక్కు కూడా కాదు. మీరు ఆలోచించడం అనేది చాలా తక్కువ. ఇది అసలు సకల లోకాల ప్రభు తరఫు నుండి అవతరించింది. అప్పుడే నా హృదయంలో ఇస్లాం ధర్మ ఔన్నత్యం జాగృతమైంది అని చెప్పారు. హజరత్ ఉమర్ రజియల్లా అన్హు గారి హృదయ ఫలకంపై ఇస్లాం ముద్రింపబడిన ప్రప్రథమ సందర్భం అది. అయితే ఆయనలో అజ్ఞానపు భావోద్రేకాలు, అంధానుకరణ, తాత ముత్తాతల ఆచార సంప్రదాయాల గొప్పతనపు ఛాయలు మాత్రం తొలగిపోలేదు. హృదయాంతరంగంలో మెదిలే యథార్థం బయటకు రాలేకపోయింది. అందుకని ఆయన తనలో దాగి ఉన్న అంతరాత్మ ఘోషను లెక్క చేయకుండా ఇస్లాం విద్వేషంలో నిమగ్నమయ్యే ఉన్నారు. ఆయన ఈ సహజ కఠిన ధోరణిలో కొట్టుకుపోతూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల విద్వేషాన్ని ప్రకటిస్తూ ఓ రోజు స్వయంగా ఖడ్గధారుడై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అంతమొందించడానికి బయలుదేరారు. కానీ దారిలో నుయిం బిన్ అబ్దుల్లా అల్ఖామ్ అద్వీని లేదా బనీ జహ్రా లేదా బనీ మఖ్జూమ్కు చెందిన ఓ వ్యక్తిని కలుసుకోవడం జరిగింది. అతను హజరత్ ఉమర్ వాలకం చూసి, ఉమర్ ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చడానికి అస్తఫిరుల్లా అని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ఉమర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చి బను హాషిం మరియు బను జహరా నుండి ఎలా తప్పించుకోగలవు అని ప్రశ్నించాడు. ఓహో, అయితే నీ వెనుకటి మతాన్ని వదిలేసావన్నమాట అని ఎత్తిపొడిచారు ఉమర్. అయితే విను,
నేను ఆశ్చర్యకరమైన వార్త చెబుతున్నాను. నీ సోదరి మరియు ఆమె భర్త ఇద్దరూ నీ ధర్మాన్ని వదిలి ధర్మభ్రష్టులయ్యారు. ఇది నీకు తెలుసా అని అడిగాడు ఆ వ్యక్తి. ఇది విన్న ఉమర్ రజియల్లాహు గారి ఉక్రోషానికి రౌద్రానికి హద్దు లేకుండా పోయింది. నేరుగా సోదరి ఆమె భర్త ఉన్న చోటికి బయలుదేరారు. ఆ ఇంట వారికి హజరత్ ఖబ్బాబ్ రజియల్లాహు బిన్ అరత్ తాహా సూర రాసి ఉన్న గ్రంథపత్రాల్ని పఠింపజేస్తున్నారు. ఖురాన్ బోధించడానికి హజరత్ ఖబ్బాబ్ రజియల్లాహు రావడం మామూలే. హజరత్ ఖబ్బాబ్ రజియల్లాహు ఉమర్ రాకను గమనించి ఇంటిలోనికి వెళ్ళి దాక్కున్నారు. ఇటు హజరత్ ఉమర్ సోదరి ఫాతిమా రజియల్లాహా ఆ పత్రాన్ని దాచేశారు. అయితే హజరత్ ఉమర్ రజియల్లాహు ఇంటికి దాపుకు రాగానే అప్పటికే హజరత్ ఖబ్బాబ్ రజియల్లాహు గారి పారాయణ స్వరం ఆయన చెవుల్లో పడి ఉంది. లోనికి ప్రవేశిస్తూనే, నేను ఇప్పుడే ఆ మందస్వరంలో విన్నది ఏమిటి అని అడిగారు. అదేమీ లేదే, మేము మాట్లాడుకుంటున్నాం అంతే అని బదులిచ్చారు వారు. మీరు బహుశా ధర్మభ్రష్టులైపోయారనుకుంటాను అని అడగ్గా ఆయన బావగారు అందుకొని, ఉమర్, సత్యం అనేది మీ ధర్మంలో కాకుండా మరే ధర్మంలోనైనా ఉండి ఉంటే అప్పుడు ఏం చేస్తారు అని అడిగేశారు. హజరత్ ఉమర్ ఈ మాటల్ని వినగానే కోపోద్రేకంతో బావను చితకబాదేశారు. ఆయన సోదరి భర్తను రక్షించే ఉద్దేశంతో ఆయన్ను ఉమర్ బారి నుండి పక్కకు లాగారు. అంతే, పెళ్ళుమని గట్టిగా ఓ చెంపదెబ్బ వేశారు సోదరి చెక్కిలిపై. దానితో ఆమె ముఖం రక్తసిక్తమైపోయింది. ఇబ్నే ఇసాక్ ఉల్లేఖనం ప్రకారం ఆమె తలకు కూడా దెబ్బ తగిలింది. సోదరికి కూడా కోపం వచ్చి, ఉమర్, నీ ధర్మం కాకుండా మరే ధర్మమే సత్యమైనట్లయితే నీవేమి చేస్తావు అని ప్రశ్నించారు. అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని గట్టిగా పలికారు. ఇది విన్న హజరత్ ఉమర్ రజియల్లాహు నిశ్చేష్టులైపోయి ఎటూ తోచక నిలబడిపోయారు. ఆయన తన సోదరి ముఖంపై రక్తాన్ని చూసి సిగ్గుపడ్డారు. ఏది, మీ వద్ద ఉన్న ఆ గ్రంథాన్ని నాకివ్వండి, నేను చదువుతాను అని అడిగారు. లేదు, నీవు అపవిత్రుడవు, ఈ గ్రంథాన్ని కేవలం పరిశుద్ధులైన వారే తాకగలరు, లేచి స్నానం చేసిరా అని తెలిపారు. హజరత్ ఉమర్ వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఆ గ్రంథాన్ని చేతబట్టుకొని చదవనారంభించారు. బిస్మిల్లాహిర్రహమానిర్ రహీం, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అని నోట ఈ పలుకులు వెలువడగానే, ఓహో, ఇది ఎంత పరిశుద్ధమైన నామం అంటూ తాహా సూర ప్రారంభించి చదివారు. నేను అల్లాహ్ను, నేను తప్ప మరొకడు దేవుడు లేడు కనుక నీవు నాకు దాస్యం చెయ్యి, నా జ్ఞానం కోసం నమాజును స్థాపించు వరకు చదివి, ఇది ఎంత మహత్తరమైన వాక్కు, ఎంత పరిశుద్ధమైన వచనం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడున్నారో తెలపండి అని అడిగాడు. ఈ మాటలు వింటున్న హజరత్ ఖబ్బాబ్ రజియల్లాహు లోపలి నుండి బయటకు వచ్చి, ఉమర్, సమ్మరపడు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురువారం రాత్రి నీ గురించి చేసిన దువా, ఓ అల్లాహ్, ఉమర్ బిన్ ఖత్తాబ్ లేదా అబూజహల్ బిన్ హషాం వీరిద్దరిలో నీకు ఎవరు ప్రియులో వారి ద్వారా ఇస్లాంను శక్తివంతం చెయ్యి. ఆ దువా ప్రభావమే ఇది. ఇప్పుడు ఆయన సఫా కొండపై ఉన్న గృహంలో ఉన్నారు అని చెప్పారు. ఇది విన్న హజరత్ ఉమర్ ఖడ్గాన్ని చేతబూనారు. సఫా కొండపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్న ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు తట్టారు. ఒక ఆయన లేచి తలుపు సందులో నుండి బయటకు తొంగి చూడగా అక్కడ హజరత్ ఉమర్ ఖడ్గాన్ని పట్టుకొని నిలబడి ఉన్నారు. వెంటనే వెనక్కు వెళ్ళి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తాను చూసింది చెప్పాడు. అందరూ ఒకచోట గుమిగూడారు. హజరత్ హంజా రజియల్లాహు ఏమిటి అని అడగ్గా బయట ఉమర్ రజియల్లాహు నిలబడి ఉన్నాడు అని చెప్పారు. దానికి హజరత్ హంజా రజియల్లాహు, చాలు ఉమరా, తలుపు తీయండి,
ఒకవేళ ఆయన సదుద్దేశంతో వచ్చి ఉంటే ఆయనకు మేలు జరుగుతుంది. చెడు ఉద్దేశంతో వస్తే మాత్రం మేము ఆ ఖడ్గంతోనే అతన్ని అంతమొందిద్దాం అని అన్నారు. ఇటు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోన కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఆయనపై దైవవాణి అవతరిస్తూ ఉంది. దివ్యవాణి అవతరణ ఆగిపోగానే ఆయన ఉమర్ రజియల్లా అన్హు దగ్గరకు వచ్చి తాను కూర్చున్న ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు. ఆయన చొక్కా మరియు ఖడ్గం పిడిని ఒడిసి పట్టుకొని ఊపుతూ, ఉమర్, అల్లాహ్ వలీద్ బిన్ ముగైరాపై అవతరింపజేసిన శిక్ష లాంటిది నీపై అవతరింపజేయనంత మటుక్కు నీవు నీ వైఖరిని మార్చుకోవా? ఓ అల్లాహ్, ఇతను ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లా అన్హు. ఓ అల్లాహ్, ఇస్లాం ధర్మాన్ని ఉమర్ బిన్ ఖత్తాబ్ ద్వారా శక్తివంతం చెయ్యి, గౌరవం వసగు అని ప్రార్థించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ మాటలకు హజరత్ ఉమర్ ఇస్లాం ఛత్రఛాయలోనికి ప్రవేశిస్తూ, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ ఇన్నక రసూలుల్లాహ్, అల్లాహ్ తప్ప వేరే పూజ్యుడెవడూ లేడని, మీరు అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అనే కలిమా చదివారు. అక్కడ గుమిగూడిన వారు ఈ వచనాలు విన్నంతనే అల్లాహు అక్బర్ అనే తక్బీర్ను మస్జిద్ హరంలో కూర్చొని ఉన్న వారందరికీ వినిపించేటంత బిగ్గరగా పలికారు. హజరత్ ఉమర్ రజియల్లా అన్హు గారి శక్తికి ఎదురు వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయలేరన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ముస్లిం అయిపోయారన్న వార్త తెలియగానే బహుదైవారాధకుల్లో గుబులు పుట్టింది. తలవంపు అయినట్టు భావించారు. మరోపక్క ఆయన ఇస్లాం స్వీకారం వలన ముస్లింలకు గొప్ప గౌరవం, శక్తి లభించాయి. చెప్పలేని ఆనందం కలిగింది. ఇబ్నే ఇస్హాక్ హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనాన్ని ఉల్లేఖిస్తూ ఇలా చెప్తున్నారు. దాని గురించి మనము రేపు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.